ఎందుకు ఈ దాడులు మన ధర్మం మీద ఇన్ని జరుగుతున్నాయి? మనం పేరుకి స్వరాజ్యం పొందాం, కానీ మనం పోరాటం తప్పలేదు, చేయాల్సి వస్తూనే ఉంది. ఎంత చేస్తున్నా పని పెరుగుతూనే ఉంది. ఎందుకంటే పిచ్చి మతం, పిచ్చి వాళ్ళ చేష్టలు బాగా పెరిగిపోయినాయి. ఎవరికి పడితే వాడికి పిచ్చి ఎక్కేస్తుంది. ఆ పిచ్చి తీర్చుకోవడానికి గుడి ఒక్కటే కనపడుతుంది వాడికి. గుడి దగ్గరికి వచ్చి చేసే పని లుచ్చా, వాడికి ఇచ్చేటువంటి బిరుదు పిచ్చ. పిచ్చ వాళ్ళకనా, వాళ్ళని నమ్మే మనకనా? అసలు ఈ పిచ్చోడు గుడోడే కనపడదు. దాంతో దూరం నుంచి వస్తే ఇంక దారిలో ఇంకేం కనపడవా? ఏమో ఆ పిచ్చి మనకు కూడా ఎక్కితే మంచిగా ఉండదో ఏంటో అర్థం కాదు. అసలు ఈ పిచ్చోళ్ళు, పిచ్చి మతాలు, ఈ దరిద్రము మన దేశానికి ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది? ఒక అనాలిసిస్ చేస్తా. మీరు చాలా మంది తెలియకపోవచ్చు కదా. ఎప్పుడైనా మీరు గమనించండి, భారతదేశ చరిత్ర, ఈ దేశం ఓడిపోవడానికి కోట తలుపులు ఎప్పుడు కూడా లోపల నుంచి తెరవబడలేదు, బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తెరవబడ్డాయి. బయట నుంచి బద్దలు కొడితే శత్రువు బయట నుంచి వచ్చినట్లు, కానీ లోపల నుంచి కోట తలుపులు తీస్తే శత్రువు లోపలే ఉన్నట్టు. ఆ శత్రువే ఇట్లో వెన్నుపోటుదారుడు, విశ్వాసఘాతకుడు. ఇప్పుడు వాడి పేరు సెక్యులరిస్టు. వాడు మన ఇంట్లో ఉండొచ్చు, మన వీధిలో ఉండొచ్చు, మన జమానాలో, మన దోస్తులో ఉండొచ్చు. వాడికి చేతికి కట్టుంటది, మొఖాన బొట్టుంటది, ధర్మం పట్ల ఏ పట్టు ఉండదు. వాడు ఫిట్ కాదు. వాడు కబుర్లు అయితే మస్తు చెప్తాడు. ఏందన్నా ఈ రోజుల్లో కూడా ఇట్లా చెప్తావు, అన్నొక్కటే అంటాడు. అన్నొక్కటే ఎట్లయితే? నేను ఇప్పుడు నిరూపిస్తాను. ఎవరన్నా చిన్న బిడ్డ, ధర తల్లి, అమ్మా ఇట్లా పిలు, ధర తల్లి నువ్వే. బాలవాక్కు, బ్రహ్మవాక్కు చిన్నపిల్లలే చెప్పాలి. పిల్లలు దేవుడు చల్లని వారే కదా. తల్లి ఇలారా, మీకు రారా? ఏం పేరురా తల్లి? వేద్య హంసిని. పుచ్చుకో. నేను ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు, చెప్పాలి, అందరు చెప్పాలి. ఇది ఏ ఊరు? సిద్దిపేట్. మీ స్కూల్ పేరు? సెలెస్టియల్ హై స్కూల్. ఇప్పుడు నేను అడిగేవి నువ్వు చక్కగా చెప్పాలి, మైక్లో అందరికి తెలియాలి. సిద్దిపేట పిల్లల మజాక కదా. చెప్పు. 5 వేళ్ళు ఈక్వల్ గా ఉన్నాయా? 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? తల్లి, ఈజ్ ఇట్ 5 fingers ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? గట్టిగా మైక్లో. నో. అమ్మాయి బుర్ర పని చేస్తుంది, కొట్టండి. ఓకేనా? బంగారు తల్లి. వేద్య, ఏం పేరు? వేద్య హంసిని. వేద్య హంసిని. వేద్య అని పెడదాం, అదైతే గుర్తుండదు. ఎందుకంటే నైవేద్య, వేద్య నైవేద్య తల్లి వైద్య. 5 వేళ్ళు సమానం కాదు. అమ్మతో ఎప్పుడైనా నాన్నతో శివాలయానికి వెళ్ళావా? శివాలయంలో శివుడు ఉంటాడు, ఆయనకి ముంగట ఏముంటది? నంది. ఇప్పుడు నువ్వు చెప్పు, శివాలయంలో నంది, ఊళ్ళో తిరిగే పంది ఒకటేనా? కాదు. కాదు. గట్టిగా. కాదు. గట్టిగా. కాదు. కొట్టండి. మా వేద్యకు ఉంది సరుకు, కాబట్టి ఇప్పుడు కొంచెం స్టేజ్ మీద బెరుకు. పెద్దలేక నరుకో నరుకు, మీరు ఉరుకో ఉరుకో, అంతే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా 2026, ఇది 2026. మీరు అవ్వండి ఫిక్స్. 2036కి ఇస్తుంది కిక్స్. అదుగా ఇప్పుడు ఏం చదువుతున్నాను? 5th. రైట్. 3 క్వశ్చన్లు అయినాయి కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆవుకి ఏమైనా పెట్టినావా? పండో బెల్లమో పెట్టు కదా. నువ్వే చెప్పినా, చిన్న తల్లి కదా, బంగారు తల్లి కదా. ఎప్పుడైనా ఆవుకి మేపేవాడు, అంటే ఆవుని మేపేవాడు, అంటే ఆవుకి ఏమైనా పెట్టేవాడు, ఆవు కోసుకుని మేసేవాడు, ఇద్దరు ఒకటేనా? కాదు. గట్టిగా కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ అన్ని అడిగేస్తాను. ఓకే, 5 వేళ్ళు గట్టిగా చెప్పాలి, నువ్వు మైక్ దగ్గర పెట్టుకోవాలి. 5 వేళ్ళు సమానమా? కాదు. మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా?
కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. నిజమేనా? మళ్ళీ వాళ్ళ కోసం నీ కోసం మళ్ళీ అడుగుతాను. చెక్క చెప్పారు. ఫటాఫట్ అదివిందనా? చెప్పే. 5,000 సమానమా? కాదు. అమ్మ బొమ్మ సమానమా? కాదు. ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. బంగారు తల్లి, కలుద్దాం మళ్ళీ వితౌట్ లొల్లి బిఫోర్ యువర్ పెళ్లి. అమ్మ ఇప్పుడు నువ్వు షిఫ్ట్, తర్వాత నీకు ఇస్తాను గిఫ్ట్.